హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. కస్టమర్ మనకి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, కృష్ణ ముకుంద మురారి మోడల్ని స్టిచ్చింగ్ చేయమన్నారు. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే వాళ్ళే తడిపి ఇచ్చారు, కానీ చాలా క్రాస్లు వచ్చేసిందండి. బట్ నాకు ఎలా సెట్ అవుతుంది అనేది నేను కరెక్ట్గా సెట్ చేసుకున్నాను. మనం ఇంత కరెక్ట్గా సెట్ చేసుకున్నా చూస్తున్నారు కదా, అంత క్రాస్ అయితే వచ్చేసింది. క్రాస్ని నేను సపరేట్గా కట్ చేసేసుకుంటున్నాను. అది మనకి హ్యాండ్స్ దగ్గర ఎంత అయితే క్రాస్ వచ్చిందో ఆ క్రాస్ని కట్ చేసేసానండి. ఇప్పుడు మనము ఫస్ట్ కింద ఒక 1/2 ఇంచిని మార్కింగ్ చేసుకోవాలి. కింద అసలు క్రాస్లన్నీ కూడా నీట్గా సరి చేసుకొని కింద కూడా మనకి సమానంగా ఉండేటట్టు చూసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి అసలు హ్యాండ్ ఎంత పొడవు ఉంది అంత పొడవుని మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ని తీసుకోవచ్చు, లేదు అనుకుంటే టేప్ మెజర్మెంట్ని అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా అయినా సరే కరెక్ట్గానే వస్తుందండి. అస్సలు స్టిచ్చింగ్ రాదు, మేము బిగినర్స్, నాకు అసలు కృష్ణ ముకుంద మురారి హ్యాండ్ మోడల్ అర్థం కావట్లేదు అన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు మనము ఫస్ట్ హ్యాండ్ని డ్రా చేసుకున్నాము. ఆ తర్వాత బుట్ట కోసం మనకి ఎంత కావాలి అనుకుంటే, బుట్ట కొంచెం పెద్దదిగా కావాలి అనుకుంటే లెంతీగా పెట్టుకుంటాము, లేదు చిన్న బుట్ట కావాలి అనుకుంటే చిన్నదిగా పెట్టుకుంటాం. నేను 4.5 పెట్టానండి, హ్యాండ్ కన్నా ఎక్సెట్రా 4.5ని తీసుకున్నాను. 4.5ని తీసుకొని అలాగనే ఫస్ట్ హ్యాండ్ని నార్మల్గా డ్రా చేసేసుకున్నాను. 1.5కి మార్క్ చేసుకొని హ్యాండ్ని నార్మల్గా డ్రా చేసుకున్నాను. హ్యాండ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ని తీసుకున్నానండి. నెక్స్ట్ అలానే బుట్ట సైజ్ కోసం 2.5 విత్ మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా, ఆ కుర్చీల కోసం 2.5 తీసుకొని అక్కడి నుంచి నార్మల్ మనం హ్యాండ్ అనేది మెజర్ చేసుకున్నాం కదా, నేను ఆ మెజర్మెంట్లోకి ఈ హ్యాండ్ అనేది కలిపేశాను. ఇంతే అండి, చాలా ఈజీ. మనకి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ని మనము సగం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనము 4.5కి మార్కింగ్ చేసుకోవాలి. బుట్ట పైనుంచే కొలుచుకుంటూ 4.5కి మార్కింగ్ చేసుకొని కింద మనకి విత్ 3 ఇంచెస్ కావాలా 4 ఇంచెస్ కావాలా, ఎంత కావాలంటే అంత. మనకి చిన్నదిగా పెట్టుకోవచ్చు, పెద్దదిగా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి అది. నేను 4 ఇంచెస్ పెట్టి, మనం ఆల్రెడీ పైన పెట్టిన 4.5కి కిందన పెట్టిన దానికి వీ షేప్ కింద వస్తుంది. మళ్ళీ చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. నాకు 4.5 అయితే వచ్చింది. ఈ 4.5 దగ్గర నేను మార్కింగ్ చేసుకొని కిందన మనం ఆల్రెడీ 4.5 మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇవి 2 మార్క్స్ని కలుపుకుంటే వీ షేప్ కింద వస్తుంది. ఇప్పుడు మనము ఫస్ట్ నార్మల్గా హ్యాండ్ని కట్ చేసేసుకోవాలి. అలానే ఇక్కడ బ్లౌజ్కి మనకి పెద్ద బ్లౌజ్లో అయితే సైన్ అతుకులు అంటే జాయింట్స్ అనేవి పడతాయి. పడిన వాళ్ళు జాయింట్ని వేసుకోండి, లేదు అనుకుంటే వేసుకునే అవసరం లేదు. నాకు ఈ బ్లౌజ్కి అయితే జాయింట్లు అనేది అసలు ఏమీ పడలేదండి, నాకు ఇది కరెక్ట్గా సరిపోయింది. చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ హ్యాండ్ని కట్ చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ని కట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్నాం కదా ముందుగా, మనము ఆ మార్కింగ్ని ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీద మనము కట్ చేసుకోవాలి. ఇంతే అండి, అయిపోయింది. మనకి కృష్ణ ముకుంద మురారి బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి, బట్ అయినా సరే వీళ్ళకి ఆ మోడల్ కావాలి అన్నారు. సో దీన్నే మనం అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని, జార్జెట్ కదా, చాలా జాగ్రత్తగా నీట్గా మనం సరి చేసుకొని కటింగ్ చేసుకోవాలి. లేదు అంటే మనకి కటింగ్ అనేది చాలా తేడా వచ్చేస్తుందండి. క్లాత్ మనకి కరెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కటింగ్ చేశాక అది చాలా చేంజ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం లేట్ అయినా 1కి 2 సార్లు క్లాత్ని నీట్గా సరి చేసి పెట్టుకొని అప్పుడు కట్ చేసుకోండి, మనకి అప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ లైనింగ్ని కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ని ఏదైతే జార్జెట్ క్లాత్ ఉందో ఆ క్లాత్ మీద వేసుకొని ఈ విధంగా చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ని. కానీ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి, 1కి 2 సార్లు చెప్తున్నాను. జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటే అంత మంచిది. ఏదైతే ఎలా అయితే ప్లేస్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. అసలైంది మనము జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అనేది ఒక 1/2 ఇంచు ఉంచుకొని కట్ చేసుకోవాలి. బట్ నాకు క్లాత్ చాలా బ్లౌజ్ పీస్ చాలా చిన్నదిగా ఉందండి. సో అందుకని చెప్పి నేను కరెక్ట్గా సరి చేసుకొని, అందుకే బాగా సరి చేసుకొని అనేది కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి సారీ వచ్చి ఇదండి.
పళ్ళు వైపు ఎప్పుడు కట్ చేయకండి, 1-2 సార్లు చెక్ చేసుకోండి మనకి పళ్ళు ఏది కటి చెంగు ఏది అనేది. అప్పుడు సారీలో నుంచి మనం కొంచెం క్లాత్ని తీసుకొని ఆల్రెడీ మనం లైనింగ్ పీస్ అయితే కట్ చేసాం కదా బుట్టకి, ఆ బుట్టని మనం ఇక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం ఆ బుట్టకి కావాలి అనుకుంటే లైనింగ్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్గా అయినా సరే మనం కుట్టేసుకోవచ్చు. అది మన కస్టమర్ ఇష్టం బట్టి ఉంటుంది. మనకి వాళ్ళకి ఎలా నచ్చితే మనము అలా డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే దీనిలోనే నేను ఇంకా పైపింగ్స్ అవి తీసుకోవాలి. సో అందుకని చెప్పి నేను దీన్ని క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని బుట్టకైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ బుట్టకి నేనైతే లైనింగ్ అనేది వేస్తున్నానండి, వాళ్ళు నార్మల్గా వేసుకోరు. సో అందుకని చెప్పి నార్మల్గా దీనికి నేను లైనింగ్ అనేది వేసేస్తున్నాను. లేదు మనకి సారీ పన్నా పెద్దదిగా ఉంది అనుకుంటే సేమ్ మనం ఏదైతే వేస్తున్నామో ఆ క్లాత్ని 2 లేయర్స్ కింద తీసుకొని కూడా మనము బుట్ట వేసుకోవచ్చు. ఇప్పుడు మనం నాకు అంత పెద్ద పన్నా కాదండి, ఇది చిన్నదే. సో అందుకని చెప్పి వీటి రెండింటిని కట్ చేసుకొని అలాగే వీటికి లైనింగ్స్ని కట్ చేసుకుంటున్నాను నేను. ఈ క్రాసెస్ అనేది నేను నెక్కి వాటికి పైపింగ్ చేయాలని చెప్పి మిగిలిన క్లాత్ని ఈ విధంగా నేను క్రాసెస్ని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మనము ఆల్రెడీ కృష్ణ ముకుంద మురారికి బుట్ట అయితే కట్ చేసాం కదా, ఆ బుట్ట నెక్స్ట్ లైనింగ్ ఇవి రెండింటిని కూడా మనము ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా రెండింటిని కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వీ షేప్ కింద వచ్చింది కదా, ఫస్ట్ వీ షేప్ని కుట్టుకొని దాన్ని రివర్స్ చేసుకొని లైనింగ్ మొత్తం కూడా మనం అటాచ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా మనం అంతా కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనము బుట్టని లైనింగ్కి అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే ఆ బుట్టని మనము కుర్చీల కింద పెట్టుకోవాలి. నేను టోటల్ దీనికి వచ్చి 8 కుర్చీస్ పెట్టానండి. 8 కుర్చీలను పెట్టుకున్న తర్వాత ఆ వీ షేప్ ఎలా అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నానో వీడియోలో ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే అంతే అండి, బుట్ట అయితే కంప్లీట్. ఇంకా ఈ బుట్టని తీసుకెళ్ళి మనము మన షోల్డర్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకుంటే హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ అండి. కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ చూస్తున్నారు కదా, హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారు కదా హ్యాండ్ అయితే ఇలా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.